హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు ఇష్టం లేకపోయినా ఇబ్బంది పడతారని తెలిసినా మిమ్మల్ని అవతలి వారు వాడుకుంటున్నారని అర్థమవుతున్నా మీవి కాని పనుల్ని మీరు చేయాల్సి వస్తున్నా నిజానికి అక్కడ నో అస్సలు కుదరదు అని చెప్పాలని ఉన్నా ఎస్ ఓకే అని అంటున్నారా? అలా ఎస్ అని చెప్పి ఆ తర్వాత మిమ్మల్ని మీరు నిందించుకుంటూ బాధపడుతున్నారా? అయితే సందర్భం ఏదైనా మీరు బాధపడకుండా అవతలి వాళ్ళని దూరం చేసుకోకుండా నో చెప్పే ఒక కళ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తయ్యేసరికి మనం నేర్చుకునే విషయాలు. నెంబర్ 1, మనకి రోజువారీ జీవితంలో నో చెప్పడానికి ఇబ్బంది పడే సాధారణ పరిస్థితులు. మనం ఎందుకు నో చెప్పలేం? నో అని చెప్పడం ఒక కళ. నో చెప్పే కొన్ని ఉత్తమమైన పద్ధతులు. నో చెప్పడంలో ఉన్న శక్తి, విలువ. పాయింట్ 1, మనకి రోజువారీ జీవితంలో నో చెప్పడానికి ఇబ్బంది పడే సాధారణ సందర్భాలు. మీకు పార్టీలన్నా గోలగోలగా ఉండే వాతావరణం నచ్చకపోయినా ఓకే అని చెప్పి పుట్టినరోజు పార్టీకి వెళ్తారు. మెదడు అప్పటికే షట్ డౌన్ అయినా బాస్ మాటకి ఓకే చెప్పి ఓవర్ టైం చేస్తారు. మీ ఫ్రెండ్కి మళ్ళీ 5,000 అప్పిస్తారు. అతను ముందు తీసుకున్న డబ్బు చివరిసారి ఎప్పుడు తిరిగిచ్చాడో మీకే గుర్తుండదు. మీ ఫ్యామిలీతో పిల్లలతో సరదాగా గడిపే సమయంలో మీ ఫ్రెండ్స్, బంధువులు, కొలీగ్స్ నుంచి మీ సరదా సమయాన్ని తినేయడానికి వచ్చే ఫోన్ కాల్స్. ఆ కాల్స్కి నో చెప్పలేక ఇటు సరదాగా గడపలేక మీరు ఇబ్బంది పడడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. పాయింట్ 2, మనం ఎందుకు నో చెప్పలేం? మనం సరే ఓకే అని చెప్పేది మనకిష్టం కాబట్టి కాదు. మరి మోమాటమా? ఎందుకది? మనం భయపడుతున్నాం కాబట్టి. భయం, మన గురించి ఏమనుకుంటారో అని. వాళ్ళు మనల్ని ఇకపై ఇష్టపడరేమోనని భయం. అందరికీ నచ్చేలా ఉండాలి, ఎదుటి వాళ్ళ మెప్పు మాత్రమే పొందాలి, విమర్శలు కాదు అనే ఒక భావన. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు సంబంధం లేని విషయానికి ప్రతిసారి మీరు ఓకే సరే అని చెప్పినప్పుడు మీకు నిజంగా ముఖ్యమైన విషయానికి నో అని చెప్తున్నట్లే. నో అని చెప్పడం ఒక కళ. దాన్ని సరిగ్గా వాడకపోతే మనసుకు భారం, బంధాలకు ఇబ్బంది. కాబట్టి పాయింట్ 3, నో చెప్పే కొన్ని ఉత్తమమైన పద్ధతులు. మర్యాదపూర్వకంగా కానీ దృఢంగా నో చెప్పడం. నిజంగా సాయం చేయాలనిపిస్తుంది కానీ ఈసారి కుదరదు. ప్రశాంతమైన కంఠం, చిన్న నవ్వు, నేరుగా చూపు, గౌరవంగా ఒక నో. ధైర్యంగా చెప్పిన నోకి ఎక్కువ గౌరవం ఉంటుంది. శాండ్విచ్ మెథడ్. ఒక మంచి మాటతో మొదలుపెట్టి మధ్యలో నో అని చెప్పి మళ్ళీ మంచి మాటతో ముగించడం. నాకు కూడా నీకు సాయం చేయాలనే ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయలేకపోతున్నాను. కానీ నీ ప్రాబ్లం ఎలాగైనా తొందరగా సాల్వ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తిరస్కారం తీయగా, బంధం పదిలంగా. సమయం చూసి చెబుతా అనే టెక్నిక్. ఇప్పుడే చెప్పలేను, నాకు కొంచెం సమయం కావాలి. వెంటనే సరే అని బలవంతంగా చెప్పకుండా ఆలోచించుకునే టైం వస్తుంది. బదులుగా ఇంకేదైనా ఆఫర్ చేయడం. ఈ పని అంతా నేనే చేయలేను కానీ రేపు నేను నీకిందులో కొంచెం సాయం అయితే చేయగలను. మీరు సహకారం అందిస్తున్నారు కానీ మీ వల్ల అయినంత మాత్రమే. బ్రోకెన్ రికార్డు పద్ధతి. ఎంత ఒత్తిడి చేసినా ఒకే సమాధానం పునరావృతం కావాలి. నిజంగా కుదరదు. ఇతరులకు మీరు వెనక్కి తగ్గరని అర్థమవుతుంది. మీ ప్రాధాన్యతల ఆధారంగా నో చెప్పడం. నేను ఈ మధ్య ఫ్యామిలీ టైంకి ప్రాధాన్యత ఇస్తున్నాను కాబట్టి కుదరదు. ఇతరులు మీ కారణాన్ని గౌరవిస్తారు. కఠినంగా కాకుండా సున్నితంగా వద్దు అని చెప్పడం. లేదు, నేను ఈ సాయం చేయలేను. ఎలాంటి వివరణలు వద్దు, క్షమాపణలు వద్దు, కేవలం వద్దు అని గౌరవంగా చెప్పండి అంతే. మీ నోకి ఇతరులు ఎలా స్పందిస్తారో దానికి మీరు బాధ్యులు కాదు. మీరు దాన్ని స్పష్టంగా, సున్నితంగా చెప్పడానికి మాత్రమే బాధ్యులు. నో అనేది ఒక కంప్లీట్ సెంటెన్స్, ఒక పూర్తి వాక్యం. నో అంటే నో అంతే. పాయింట్ 4, నో చెప్పడంలో ఉన్న శక్తి, విలువ. మీరు నో అంటే చెడ్డవాళ్ళు, స్వార్థపరులు అని కాదు. మీరు మీ జీవితానికి, సమయానికి విలువ ఇస్తున్నారు అని అర్థం. నో చెప్పడం అనేది మీ సెల్ఫ్ కేర్లో ఒక భాగం. అది మీ నిద్రని, ప్రశాంతతను, మీ కుటుంబంతో గడిపే సమయాన్ని, కలలను, మానసిక ఆరోగ్యాన్ని, లక్ష్యాలను, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం. ఫైనల్గా ఇది మీకు మీరిచ్చుకునే ఒక విలువ, ఒక బహుమతి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి దీని అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.